నాకైతే మనసులో దేవుని కోసం బ్రతకాలని ఉందండి. కానీ ఆ టైంకి సినిమా రిలీజ్ అయిపోయిందండి భలేగా. ఫ్రెండ్స్ అందరూ వచ్చి బలవంతం చేసేసారండి. ఈళ్ళు బలవంతం చేశారా? అమ్మ కూడా ఎళ్ళమంది కదా! ఎలాగో సినిమాకి. మీటింగ్స్ ఉన్నాయన్నారు ఆయన ఫోన్ చేయలేదు. ఇంకా ఆయన ఎలాగో ఫోన్ చేయలేదు. ఇంట్లో వాళ్ళు ఎలాగో ఎళ్ళమంటున్నారు. రాక రాక ఫ్రెండ్ వచ్చాడు. ఆడు ఒక్క సినిమాని అన్నాడు. ఇవన్నీ ఎఫెక్ట్ చేశాయి కాబట్టి సినిమా చూసేసాను. అయిపోయింది. తప్పు చేశాననే మాట రావట్లేదు చూసారా? నేను దహన బలి అర్పించి ఎందుకో తెలుసా? జనులందరూ వెళ్ళిపోతున్నారయ్యా, చెదిరి వెళ్ళిపోతున్నారయ్యా. ఆళ్ళు ఒక పక్కన ఫిలిస్తీన్లందరూ వచ్చేసి యుద్ధానికి వచ్చేస్తారేమో అనుకున్నాను. నువ్వేమో నిర్ణయ కాలానికి రాలేదు. ఇన్ని జరిగాయి మరి ఏం చేయమంటావు అంటున్నాడు చూసిన మళ్ళీ చివరగా. కారణాలు 10,000 ఉన్నా గానీ ప్రభువు చెప్పిన మాటకి కలపకూడదు, తీసేయకూడదు. మన ప్రాణం పోయినా పర్లేదు. బైబిల్‌లో ఉన్న రిఫరెన్సెసే మన జీవితంలో నెరవేరాలి. దేవుడు చెప్పిన మాటే మనం చెయ్యాలి. మనకి ఏ నష్టం రాదండి. ఒకవేళ నష్టం వచ్చినా మంచిదేనండి. ఒకవేళ ఆ ఫ్లోలో మనం చచ్చిపోయినా మంచిదే. దేవుని కొరకు చచ్చిపోయిన కౌంట్‌లోకి వెళ్తది తప్ప ఏదో సాధించలేక చేతగానోడనే కౌంట్‌లోకి రాదండి.